ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్‌ని. గత 20 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఈరోజు మన బర్నింగ్ టాపిక్ అంటే చాలామంది భయాందోళన చెందుతున్న హెచ్ఎంపీవీ వైరస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో, ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఈ మధ్య చైనాలో స్ప్రెడ్ అవుతుంది. చాలామంది పిల్లలు అటాక్ అవుతా ఉంది. పెద్దవాళ్ళు అటాక్ అవుతా ఉంది. అండ్ లాక్‌డౌన్స్ అవుతా ఉన్నాయి అని చాలామంది భయాందోళనకరమైన వార్తలు వ్యాప్తి చెందుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం. సో, ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఈ వైరస్ పూర్వాపరాలు ఏంటి? దీని సిమ్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది రాకుండా మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు? వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? అండ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి వైరస్, బ్యాక్టీరియా రాకుండా మనం ఆరోగ్యంగా జీవించడానికి మనం తీసుకోవాల్సిన అన్ని విషయాలు ఈరోజు మనము ఎండ్ వరకు తెలుసుకోండి. దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ మనకి కొత్త వైరస్ ఏం కాదండి. ఇది మనకి ఆల్రెడీ అలవాటు పడిపోయిన పాత వైరసే. ఆల్మోస్ట్ మనం ఒక రకంగా చెప్పొచ్చు, మనం చిన్నప్పటి నుంచి ఈ వైరస్ ఆల్రెడీ ఎన్నోసార్లు లోనై ఉంటాం. 100 కోట్ల పైనే అందరికీ వచ్చిపోయి ఉంటాయి కూడా ఇవి. సో, ఇది చాలా పాత వైరస్. ఇదేమి కొత్త వైరస్ ఏం కాదు. ఇది ఆల్రెడీ మనం ఇంజెస్ట్ చేసుకున్నాం. కాకపోతే కోవిడ్ నుంచి మనకు ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. కోవిడ్ అనేది ఒక కొత్త వైరస్. మనకు ఇదేం పాత వైరస్ కాదు. మనిషి సృష్టించిన కొత్త వైరస్ కాబట్టి దాని లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, దాన్ని ఎలా మనం ఎదురు చేయగలుగుతాము, అవన్నీ మనం చాలా భయాందోళనకరమైన సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పరిస్థితి. ఇది ఆల్రెడీ అలవాటు పడిపోయిన వైరస్. ఇది ఆల్రెడీ దీని గురించి లక్షణాలు తెలుసు. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన వైరస్ ఇదేం కాదు. సీజనల్గా ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ఎవరికి ఎక్కువ వస్తాయి? చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎవరికైతే రోగనిరోధక శక్తి కొంతవరకు తక్కువ ఉండడమో, కాంప్రమైజ్డ్ ఉండడమో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన ఒక జలుబు, సాధారణమైన జలుబు వైరస్కి వచ్చే లక్షణాలే దీనికి కూడా ఉన్నాయి. సో, సాధారణమైన జలుబు వైరస్కి ఉన్న లక్షణాలే సోర్ థ్రోట్ కానీ, కాఫ్ కానీ, ఫీవర్స్, లో ఫీవర్స్, కొద్దిగా హై ఫీవర్స్ కానీ, డైరియా కానీ ఇలాంటి కామన్ సిమ్టమ్సే ఉన్నాయి. సో, ఏంటి ఈ వైరస్ అనేది మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి మనకి మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, ఎవాల్వ్ అవ్వడానికి మనిషికి ఎంతో కాలంగా మనకి ఈ సఖ్యత అనేది ఉంది. సో, మనం అందరం కూడా ఎవాల్వ్ అవుతూ ఉండాలి. అంటే మనం ప్రకృతి ఎలా ఉంటుందంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చే తరంలో బతుకుండాలి అనే ఒక ప్రకృతి నియమం. ఆ ప్రకృతి నియమంలోనే ఈ వైరస్, బ్యాక్టీరియా లాంటివి. అంటే వీక్ ఉన్న వాళ్ళని చచ్చిపోతారు, బలంగా ఉన్నవాళ్ళు ముందుకు తరాలకు వెళ్ళాలి అనే ఒక ధోరణితో ఈ ప్రకృతి మనతోని వ్యవహరిస్తుంది. సో, మనము 20-30 సంవత్సరాల నుంచి ఒక స్వార్థంతో దీన్ని మనం పోరాడడానికంటే దీన్ని జయించాలి, దీనికంటే ముందు వెళ్ళాలి అనే కాకుండా యాంటీబయాటిక్స్ని విపరీతంగా వాడేయడం. అండ్ ఇక్కడ ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ కూడా బ్యాక్టీరియా సంబంధించిన వాటికి వాడాల్సినవి. మనము ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడేయడం అలవాటు చేసుకున్నాము. మన ఆహారంలో యాంటీబయాటిక్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ రకరకాలుగా వాడేసాము. సో, ఫుడ్ని పాయిజన్ చేసుకున్నాం, శరీరాన్ని పాయిజన్ చేసుకున్నాం, మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని నిర్వీర్యపరుచుకున్నాం. సో, అలవాటు పడిపోయిన వైరస్, బ్యాక్టీరియా కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసి భయాందోళనకరమైన సిచ్యువేషన్. ఎందుకు? మనం ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయిన వైరస్, బ్యాక్టీరియా కూడా మనం భయపడిపోయే సిచ్యువేషన్కి మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చే తరంలో మనకు వచ్చే అతిపెద్ద ముప్పు ఏంటి అని ప్రతి సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇప్పుడున్న పరిస్థితి మొత్తం ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే మనము యాంటీబయాటిక్స్ వాడడం వల్ల జనాలు ఇంకా పూర్తిగా తట్టుకునే శక్తి లేక రోగం కంటే మందుకే ఎక్కువ మంది చనిపోయేలాగా మనకి హైడ్రోజెనిక్ డెత్స్ అంటే మెడికల్ డెత్స్ పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న సర్జరీ చేసుకున్న యాంటీబయాటిక్స్ వాడాల్సింది. అంటే జలుబుకి, దగ్గుకి యాంటీబయాటిక్స్ వాడేసి ఆ వైరస్కి అసలు బ్యాక్టీరియాకి సంబంధించిన మందుకి సంబంధం లేకుండా వాడడం వల్ల మనం ఇంకా వీక్ అయిపోవడం వల్ల ఇంకా మనకి ఇలాంటివి ఎన్నో ముందు రాబోతున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన వైరస్కి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎలా వైరస్ మన బాడీని ఇబ్బంది పెడుతుందో నేను మీకు కూలంకషంగా అంటే క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనిషిలో మనం రోగనిరోధక శక్తి పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు
అంటే వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలకి కొంచెం తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అని అనుకుంటాం కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈజీగా వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ అలాగే ఎవరు ఇంకా ఎక్కువ అంటే నార్మల్ బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళకి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ అంటే మంచి చక్కటి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి లక్షణాలు కూడా ఉండవండి. వాళ్ళ బాడీలో వైరస్ వస్తుంది, వాళ్ళ వల్ల వీక్ ఉన్న వాళ్ళకి పాస్ అవుతుంది కానీ వాళ్ళ శరీరాలకు మాత్రం ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ బాడీకి తట్టుకుంటుంది, అది క్లియర్ అయిపోతుంది, లక్షణాలు కూడా ఉండకుండా క్లియర్ అయిపోతుంది. ఇంకొక రకమైన గ్రూప్ ఉన్నారండి, వీక్ ఇమ్యూనిటీ, బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూనిటీ లేదా ఎలర్జిక్ ఇమ్యూనిటీ, హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి అందరికీ కాపాడాల్సిన వ్యవస్థ, వాళ్ళకి మాత్రము తిరగబడే వ్యవస్థ. అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి వాళ్ళ శత్రువు. సో అలాంటి వాళ్ళకి చూడండి, ఇప్పుడు మీకు వైరస్, బ్యాక్టీరియా బాడీలో వెళ్ళింది అనుకోండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టము దాన్ని అటాక్ చేయాలనే తాపత్రయంతో, దాని మీద దాడి చేసే తాపత్రయంతో చేస్తుంది. కాకపోతే మన శరీరం మీద కూడా దాడి చేసేస్తుంది. అంటే దానికి ఐడెంటిటీ ఉండదు, అంటే దేన్ని కాపాడాలి, దేన్ని నేను పాడు చేయాలనేది దానికి ఐక్యూ ఉండదు అనమాట ఇమ్యూనిటీలో. సో దానివల్ల వాళ్ళకి ఇప్పుడు కీళ్ళవాతం ఉందనుకోండి, కీళ్ళ మీద దాడి చేసేస్తుంది. ఆర్గన్స్ వీక్ ఉన్నాయి అనుకోండి, ఆర్గన్స్ మీద దాడి చేస్తుంది. స్కిన్ వీక్ ఉంటే స్కిన్ మీద దాడి. సో అలా మనం చూసుకుంటే కరోనా టైంలో కూడా ఎవరు చనిపోయారు అని మనం ఎక్కువగా లెక్కలు చూసుకుంటే ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి అంటే వైరస్ రాగానే రోగనిరోధక శక్తి తిరగబడడం వల్ల వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఎందుకు? రోగనిరోధక శక్తిని సప్రెస్ చేయడానికి. సో స్టెరాయిడ్స్ తట్టుకోలేక చనిపోయారు, లేదా దాడి తట్టుకోలేకనైనా చనిపోయారు. ఎక్కువ శాతం మరణాలంతా కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి, చాలా తక్కువ శాతం వీక్ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఒక ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్గా, అంటే ఫంక్షనల్ మెడిసిన్లో మేము నేర్చుకుంది ఏంటంటే రోగ లక్షణాలకు కాదు వైద్యం ఇవ్వాల్సింది, రోగ మూలాలకు, రోగ కారకాలకి. సో రోగ కారకాలు ఏముంటాయి? మనం 70% చూసుకుంటే మరణాలు చూసుకుంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల. 20% మనం చూసుకుంటే అంటువ్యాధులు అంటే కమ్యూనికబుల్ డిసీజ్, వైరస్, బ్యాక్టీరియా. ఎవరికి వస్తుంది ఇది? రోగనిరోధక శక్తి బాగాలేని వాళ్ళకి. అంటే 90% మరణాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ. ఈ 4 మనం కరెక్ట్గా ఎవరు మెయింటైన్ చేయాలి? మీ తరఫున ఇన్సూరెన్స్ కంపెనీ చేయాలా, గవర్నమెంట్ చేయాలా, ఎవరికి వాళ్ళు చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే మీకు అందరికీ చెప్తా ఉంది. సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోండి. మా అఫీషియల్ ఇప్పుడు మా ఛానల్లో మీ అందరికీ ప్రతి రోగం గురించి మేము సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్పిస్తాం. ప్రివెన్షన్ ఎలా చేయాలి, క్యూర్ ఎలా చేసుకోవాలి, రూట్ నుంచి ఎలా చేసుకోవాలి అని ప్రతి ఒక్క చిన్న దానికి కూడా కేవలం లక్షణాలకే వైద్యం ఇచ్చుకుంటూ పోతే మీరు సైడ్ ఎఫెక్ట్స్తో ఒకవైపు బాధపడాలి. అండ్ ఇవాళ రేపు చెప్పాను కదా, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తట్టుకునే శక్తి కూడా మనిషి కోల్పోయాడు. సో ఇప్పుడు మనకి ఈ మందులు పనికిరావు. సో మనకి ఇంకొక మార్గం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇప్పుడు మనకున్న గవర్నమెంట్స్, ప్రపంచం మొత్తం కూడా ఫంక్షనల్ మెడిసిన్, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్, యాక్యుపంక్చర్ లాంటి వైద్యాల మీదనే, ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్లో కొంతవరకు కూడా మనం వీటినే వాడుకోవాలి. సో హెచ్ఎంపీవి గురించి నేను మళ్ళీ చెప్తున్నాను. సోషల్ మీడియా ఏమైపోయింది, ఇప్పుడు 2 విషయాల వల్ల మనం ఎక్కువ ప్రమాదం క్రియేట్ అవుతా ఉంది. ఒకటి, సోషల్ మీడియా అతిగా బిహేవ్ చేయడం వల్ల. ఇక్కడ ఏమైపోతుంది, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మీకు భయాందోళన అనేది క్రియేట్ చేయడానికి, ఈవెన్ న్యూస్ మీడియం, సోషల్ మీడియానే కాదు, న్యూస్ ఛానల్స్ కూడా ఈ వీటి గురించి ఎక్కువగా ఎగ్జాగరేటెడ్గా చెప్పడము. మన దగ్గర 10 మందికి వచ్చేసింది, మనకి 2కి వచ్చేసింది అనేసరికి ఒక భయంకరమైన భయాందోళన క్రియేట్ అవుతూ ఉంది. అండ్ అప్పటికిప్పటికీ తేడా ఏముంది? అప్పట్లో ఈ వైరస్ ఉంది ఆల్రెడీ, కానీ ఇన్ని టెస్ట్ చేసే యూనిట్స్ లేవు. ఇప్పుడు ప్రతిదీ కూడా మనం టెస్ట్ చేసుకునే వచ్చేసరికి ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవడము, దాంట్లో అది రాగానే పెద్దగా భయపడిపోవడము, చిన్న రోగాలకు కూడా భయం అనేది మనిషిని ఇక్కడ ఎక్కువగా చంపేస్తుంది. నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాడిని కూడా భయం చంపేస్తుందండి. మీ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది భయంతో. ఇక్కడ చూసుకుంటే 70% పాము కాట్లు జరుగుతాయి కదండి. అసలు ఇలాంటి విషయం లేని పాములు కాటేస్తే 70% జనాలు చనిపోతున్నారంట. ఎందుకు? భయానికి. అమ్మో నాకు పాము కాటేసిందని భయంతో. 30% మనకు రియల్ మనం అనుకుందాం.
సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. భయం అనేది చాలా మనిషిని రోగనిరోధక శక్తిని వాళ్ళ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెంచేసి రోగనిరోధక శక్తి విపరీతంగా పడిపోతుంది. దానివల్ల కూడా మీరు చనిపోయే అవకాశం ఉంది. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తెలిసేలాగా చేయండి, భయాందోళన అనేది తొలగించండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి. సింపుల్ టిప్స్ అండి. మీరు రోజు అశ్వగంధ అంటే నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు అశ్వగంధ వేసుకోండి. ఇంట్లో కషాయాలు తాగండి. జలుబు, వైరస్ ఇవన్నీ వస్తాయి. కషాయాలు మీకు మరీ సివియర్గా ఉంటే కొద్దిగా మెడికల్ సపోర్ట్ తీసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. అనారోగ్యం వచ్చినప్పుడే డాక్టర్ చేతిలో పెట్టండి, కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం మీ చేతిలోనే పెట్టుకోండి. సరైన ఆహారము, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలనే నాలెడ్జ్ మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ మీరు తెలుసుకోండి. అశ్వగంధాన్ని ఫస్ట్ తీసుకోండి, రోగనిరోధక శక్తిని పెంచండి. ఆటో ఇమ్యూనిటీ, ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి డాక్టర్ని సంప్రదించండి లేదా మమ్మల్ని సంప్రదించండి. ఆటో ఇమ్యూనిటీని మీరు సరిగ్గా డీల్ చేయకపోతే చాలా అంటే చెప్తున్నాను కదా, ఎక్కువ ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మీ ఆ ఇబ్బంది వల్ల మీ రోగనిరోధక శక్తి మిమ్మల్ని దాడి చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ కాకుండా ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని కొన్ని మంచి కొత్త రోగనిరోధక శక్తి మీ బాడీలో డెవలప్ చేసుకొని మీరు కూడా మంచి ఆరోగ్యంతో బతకొచ్చు. సో అలాంటి వైద్యం ఆల్రెడీ ఫంక్షనల్ మెడిసిన్లో అందుబాటులో ఉంది, సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్లో అందుబాటులో ఉంది. సో దయచేసి మా ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసి భయాందోళన అనేది ఇమ్మీడియట్గా తొలగించండి సొసైటీలో. అండ్ మీరు కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లో పెట్టుకోవాలి. అంటే చెప్పాను కదా, డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ 4 ఎలా మనము రోజువారీగా దినచర్యను పాటించి ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకొని ఈ వైరస్, బ్యాక్టీరియా నుంచి ఎవాల్వ్ అయ్యి, జీవనశైలి వ్యాధుల నుంచి ఎవాల్వ్ అయ్యి ఆరోగ్యంగా ఎలా జీవించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఈ వైద్యం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చినాయి. సో మీకు అందరికి కూడా ఈ అవేర్నెస్ అనేది పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెట్టుకోండి. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ని డెఫినెట్గా సంప్రదించండి, కానీ ఆరోగ్యంగా ఉండడానికి మీరు మాత్రం డెఫినెట్గా సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది పాటించి ఈ వైరస్, బ్యాక్టీరియాని మించిపోవాలి. ఎందుకంటే ఈ 20-30 years నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో కొంత మనం వెనకబడ్డాము, దాన్ని మళ్ళీ భర్తీ చేయాల్సిన అవసరం వచ్చింది. దయచేసి అందరూ ఈ వీడియో షేర్ చేసి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.